నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామా నేను మీ యాంకర్ రామావత్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఘోర ఘోర ఓటమి తర్వాత కూడా ఇప్పటికీ స్టిల్ ఏదైతే మీరు వీళ్ళు గతంలో తప్పులు చేశారో ఆ తప్పుల్నే స్టిల్ ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. కొంచెం కూడా మార్చుకోలేదు, కొంచెం కూడా మార్పు రాలేదు. అంటే అంటే విధానపరంగా అంటే గవర్నమెంట్ పరంగా అంటే ఏదైతే డెసిషన్స్ రాంగ్ అని జనాలు తీర్పునిచ్చారో ఆ డెసిషన్స్ని మేము మళ్ళీ కంటిన్యూ చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు స్టిల్ ఇంకా అదే పంతాన్ని కొనసాగిస్తున్నారు. దాంట్లో అతి ముఖ్యమైనది 3 రాజధానుల అంశం. ఇప్పుడు 3 రాజధానుల అంశం అనేది ఎప్పుడైతే జగన్ గారు తీసుకొచ్చారో అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్రంలో ఇది క్యాపిటల్ లేని రాష్ట్రంగా మొత్తం ప్రపంచం మొత్తం పాకిపోయింది. వాట్ ఈజ్ క్యాపిటల్ ఆఫ్ ఏపీ అని హేళన చేసే స్టేజ్కి వచ్చేసారు. సో ఈ అంశం అంటే ఈ 3 క్యాపిటల్స్ అనే అంశం చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఎంత బలంగా వెళ్ళిందంటే జగన్ గారు 3 ప్రాంతాలు ఏవైతే ప్రకటించారో కర్నూలు కానీ వైజాగ్ కానీ అమరావతి కానీ ఈ 3 ప్రాంతాలు ప్రకటించారు. ఈ 3 ప్రాంతాల ప్రజలు కంప్లీట్ వ్యతిరేకంగా ఓట్లు వేశారు జగన్ గారికి. సో ఇవన్నీ అంటే కర్నూలు అమరావతి పక్కన పెడితే వైజాగ్ ప్రజలు ఏదైతే నేను ప్రమాణ స్వీకారం తర్వాత వైజాగ్ వెళ్తాను అంటే నా ప్రమాణ స్వీకారం వైజాగ్లోనే ఉంటుంది అంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయితే వైజాగ్ నుండే నా పరిపాలన మొదలవుతుందని జగన్ గారు చెప్పారో ఆ వైజాగ్ ప్రజలు కూడా అసలు మాకు వైజాగ్ క్యాపిటల్గా వద్దు అమరావతి ముద్దు అని చెప్పేసి వాళ్ళు కూడా జగన్ గారికి వ్యతిరేకంగానే ఓటేశారు. సో దీన్ని బట్టి వీళ్ళు ఏం డిసైడ్ అవ్వాలి, ఓకే ఈ 3 రాజధానుల అంశం అనేది ఎందుకో జనాలకు నచ్చలేదు, సో మనం దీన్ని విరమించుకుందాం, అమరావతిని కంటిన్యూ చేద్దాం అని ఇప్పుడు ఉన్న ప్రస్తుత వైసీపీ నాయకులు స్టేట్మెంట్ ఇవ్వాలి. అంటే ఇలాగే ఇస్తారని చాలామంది భావించారు. సో మీరు ఇకనైనా మారండి అని జనాలు వీళ్ళని ఇండైరెక్ట్గా చెప్పారు. బట్ వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది మారట్లేదు. దానిలో బెస్ట్ ఉదాహరణ వచ్చేసి బొత్స సత్యనారాయణ గారు, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు, చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఈయన మొన్న మాట్లాడుతూ ఇదే అంశం గురించి మాట్లాడారు. ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ విలేకరు క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే 3 రాజధానుల అంశం అనేది మీకు ఎంతవరకు ఎఫెక్ట్ అంటే దాని గురించి మాట్లాడుతూ ఆ ప్రస్తావనలో చెప్పారనమాట. 3 రాజధానులనే మాకు ఇంకా మా విధానం అదే అన్నట్టు మాట్లాడారు. దాన్ని ఒకసారి మనం క్లారిటీగా చూద్దాం. 3 రాజధానులకే కట్టుబడి ఉన్నామంట. ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ పాతాళంలోకి వెళ్ళడానికి. ఎందుకంటే అసలు ఇది మారాలి అంటే మాకు 3 క్యాపిటల్స్ వద్దు అని జనాలు మీకు మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్ని మీరు స్వీకరించి ఓకే ఏదో తప్పు జరిగింది, మేము 3 రాజధానులు అనకూడదు అలా అన్నాము, జనాలు దానికి వ్యతిరేకంగా తీర్పిచ్చారు, ఇకనైనా మారాలి మాకు అనే అంశం వీళ్ళు అసలు పరిగణనలోకి తీసుకోవట్లేదు. ఒకసారి మనం చూస్తే ఇప్పటికీ తాము 3 రాజధానులకే కట్టుబడి ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అదే తమ పార్టీ విధానం అన్నారు. విజయనగరంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏ విధంగా 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందో తెలియడం లేదన్నారు. వైకాపా జిల్లా కార్యాలయాలపై జరుగుతున్న రాద్ధాంతం సరికాదన్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు వెళ్ళి వాటిని పరిశీలించడం తగదన్నారు. ఇటీవల విజయనగరంలోని వైకాపా కార్యాలయాన్ని తెదేపా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పరిశీలించడాన్ని ఆయన తప్పుపెట్టారు. ఓకే ఇది బాగానే ఉంది. బట్ ఈ 3 రాజధానులు తాము ఇప్పటికీ 3 రాజధానులకే కట్టుబడి ఉన్నామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ యొక్క స్టేట్మెంట్ అన్నది వైఎస్ఆర్సీపీ పార్టీకి మరొక్కసారి పాతాళాన్ని తీసుకెళ్లే స్టేట్మెంట్ ఇది. ఎందుకంటే 3 రాజధానులు ఎవరు కోరుకోలేదు, కేవలం మీ పార్టీ విధానంలో తీసుకొచ్చిన అంశం అది. పోనీ ఆ 3 రాజధానులు తీసుకొచ్చి దాన్ని కంటిన్యూ చేశారా? వెంటనే ఆ 3 రాజధానులు అనేది ప్రారంభించేసి కర్నూలులో హైకోర్టు తరలించేసి మీ పరిపాలన మొత్తం వైజాగ్ తరలించేసి అదన్నా కంటిన్యూ చేశారంటే అది లేదు. అంటే గత 5 సంవత్సరాలుగా క్యాపిటల్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లారు. సో ఇది జనాలకి నచ్చగా 11 సీట్స్కి మిమ్మల్ని కూర్చోబెట్టారు. సో ఇప్పటికైనా మీరు తెలుసుకొని 3 రాజధానులు అనేది వద్దు అమరావతి ముద్దు అని మీరు ముందుకెళ్తే మటుకు ఖచ్చితంగా మీకు 40% ఓట్ షేరింగ్ వచ్చింది, దాన్ని కొంచెం మెరుగుపరచుకోవాలి. కానీ దాన్ని మళ్ళీ మీరు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ మీరు ఆ 40%ని కాస్త ఇంకా మీరు మైనస్ చేసుకుంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీకి భారీ దెబ్బే తగులుతుంది. సో ఇకనైనా
ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు, ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు జనాలు ఆలోచన విధానం, జనాల వాళ్ళ అభిప్రాయాలు, జనాల వాళ్ళ ఆలోచనల విధానాన్ని మీరు పరిగణనలోకి తీసుకొని ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే రాజకీయ భవిష్యత్తు అనేది ఉంటుంది. లేదు మేము మా ఇష్ట ప్రకారం మేము గతంలో 3 రాజధానులు అనే చెప్పాం కాబట్టి ఇప్పుడు కూడా మేము 3 రాజధానులకే కట్టుబడి ఉన్నాము, భవిష్యత్తులో మేము గెలిస్తే 3 రాజధానులకు మళ్ళీ మేము తెర మీదకి తీసుకొస్తామంటే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి భవిష్యత్తు ఉండదనే స్పష్టంగా క్లారిటీగా ఈ ఎలక్షన్ తోటి అర్థమైంది. సో ఇది వీడియో. ఈ అంశం మీద 3 రాజధానులకే కట్టబడి ఉన్నామన్న బొత్స సత్యనారాయణ గారు ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.